హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ పిఎంసి అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. అట్ ది సేమ్ టైం ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు షష్ఠి పూర్తి జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మై డియర్ పిఎంసి తరపున విషెస్ కూడా చెప్పుకుందాం. సో టాపిక్ ఏంటంటే ఈ రోజు చెప్పేది పోలిక అంటే కంపారిజన్. బేసిక్గా చెప్పాలంటే ఇది చాలా చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అండ్ చాలామంది కూడా ఈ కంపారిజన్స్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ చాలామంది కూడా చాలా సఫర్ అవుతూ కూడా ఉంటూ ఉంటారు. అది పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చేయడము, లేకపోతే పిల్లలు పేరెంట్స్ని కంపేర్ చేయడము, ఫ్రెండ్స్ మధ్యలో కంపారిజన్స్, లేకపోతే బెస్టీస్ అండ్ అలాగే బ్లడ్ రిలేషన్స్ మధ్యలో ఈ కంపారిజన్స్ అనేవి చాలా 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 ఎక్కువైపోయి దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ అనేవి లైఫ్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఆ కంపారిజన్ అనేది ఎలా ఉండాలి అంటే ఎంతవరకు ఉంటే ఉంటుంది, దానివల్ల అంటే ఏ ఇదిలో ఉంటే అది హెల్దీగా ఉంటుంది, లేదు ఆ పరిధి మించితే కనుక ఆ కంపారిజన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రైట్. అండ్ అలాగే మీరు కూడా మీకు ఇష్టమైన వారికి మై డియర్ పిఎంసి తరపున బర్త్డే విషెస్ చెప్పాలి అనుకున్న టాపిక్ గురించి మాట్లాడాలి అనుకున్నా కానీ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0406600233 నెంబర్ అనమాట. అండ్ అలాగే ఫర్దర్గా కూడా మీకు ఇష్టమైన వారికి మై డియర్ పిఎంసి తరపున బర్త్డే విషెస్ అండ్ అలాగే షష్ఠి పూర్తి మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్పాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 8977007401 8977007402 ఈ నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీకు ఇష్టమైన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మై డియర్ పిఎంసి తరపున విషెస్ కూడా చెప్పొచ్చు. రైట్. నేను చెప్పాను కదా కంపారిజన్ అని అంటే పోలిక. ప్రతి చిన్నదానికి కూడా కంపారిజన్ అనేది చాలా చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళని చూడు వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళని చూడు వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి కంపారిజన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎదుటి వాళ్ళు కూడా చాలా హర్ట్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉండే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. రైట్. ఇంకా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడుతుంది? పుష్ప? ఏ హాయ్ పుష్ప, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. సో పుష్ప ఈరోజు ఎటువంటి పొడుపు కథలతో రెడీగా ఉంది? సూపర్ కథలు వేస్తానక్క. ఏంటి 2 పొడుపు కథలు ఉన్నాయా? ఓకే, అంతేనా లేకపోతే సాంగ్ కూడా ఏమన్నా ప్రిపేర్ అయ్యావా? సాంగ్ కూడానా? అబ్బో, ఈరోజు అయితే చాలానే చెప్పబోతుంది అనమాట పుష్ప. సరే రెడీ, పొడుపు కథ అడుగు. కిటకిట తలుపులు ఎంత కొట్టినా శబ్దం రావు. కిటకిట తలుపులు ఎంత కొట్టినా శబ్దం రావు. ఐస్, కనురెప్పలు. నెక్స్ట్. కిటకిట తలుపులు కిటాకి తలుపులు ఎంత కొట్టినా శబ్దం రావు. అదే నేను ఆన్సర్ చేశాను కదా. వస్తాయి. అర్థం కాల. కిటికిటి తలుపులు ఎంత కొట్టినా శబ్దం వస్తూనే ఉంటుంది. కిటకిట తలుపులు ఎంత కొట్టినా శబ్దం వస్తూనే ఉంటుందా? లిప్సా అంటే మాట్లాడుతూ ఉంటే కూడా మనం ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా శబ్దం అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా. లిప్ అవి కదలకుండా అంటే మాట రాదు. కరెక్టేనా? పెదాలు. అయినా అది మాట్లాడుతుంది కదక్క. శబ్దం చేస్తుందా? కొంచెం హింట్ ఇవ్వు పోనీ. అది మన బాడీలో ఉంటుంది. అది మన బాడీలో ఉంటుంది. శబ్దం చేస్తుంది కదా. ఎంత కొట్టినా చేతులా? యాక్చువల్లీ 2 కలిస్తే చప్పట్లు సౌండ్ ఏదన్నా వస్తూ ఉంటుంది కాబట్టి, బట్ అది కూడా కాకపోవచ్చు. సరే నువ్వే ఆన్సర్ చేసే. అదే హ్యాండ్సా? ఒక్కొక్కసారి అంటే మనం స్లో మోషన్ ఇట్లా పట్టుకున్నప్పుడు మరి సౌండ్ రాదు కదా. ఎప్పుడన్నా క్లాప్ కొడితేనే సౌండ్ వస్తుంది. అయినా ఆన్సర్ అదే అంటావా? ఎట్లా ఉన్నా కానీ ఏదైనా కానీ ఆ పొడుపు కథకు ఆన్సర్ అంతే. లాజిక్స్ మాత్రం చూడొద్దని చెప్తున్నావు అనమాట అయితే. రైట్. ఓకే. సో పుష్ప మరి ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నావు ఈరోజు? వినాయకుడి. ఓ, గణేష్ ది. రైట్, పాడు. శరణు శరణు వినాయక శరణు కోరితి నాయక చిరముగా నిన్ను వేరుతిని కరుణించు ముక్తిదాయక. శరణు శరణు వినాయక శరణు కోరితి నాయక
చిరముగా నిన్ను వేరుతిని కరుణించు ముక్తిదాయక అందముగా ఆధార కమలము నందుకు అదుపతి నాయక ముందుగా 6 నూర్ల జపములు చేసి తిని గణనాయక వెళ్ళ విద్యల కళ్ళ ప్రభువని ఆశ్రయించుతి నాయక చల్లగా మా పైన కృపవెగ చల్లుము గణనాయక శరణు శరణు వినాయక శరణు కోరితి నాయక చిరముగా నిన్ను వేరుతిమి కరుణించు ముక్తిదాయక. వావ్ సూపర్ పుష్ప, చాలా బాగా పాడావు. సో ఈ సాంగ్ కూడా మీ డాడీనే నేర్పించారు కదా? ఆహా, మా నాన్నమ్మ మెడిటేషన్ చేస్తుంటే వచ్చింది. ఓకే, నానమ్మ నేర్పించింది అయితే నీకు? మా నాన్నమ్మ చెప్తే మా అక్క రాస్తుంది. ఓకే, నానమ్మ చెప్తే అక్క రాస్తుంది. సో వాళ్ళిద్దరు కలిసి నీకు నేర్పించారు సాంగ్, అంతేనా? ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా పాడతాము. వావ్, ఏదైనా మరి సింగింగ్ క్లాసెస్ కి వెళ్తున్నావా, నేర్చుకుంటున్నావా? ఆహా లేదు. ఎందుకు లేదు? ఇంత చక్కగా పాడుతున్నావు కదా, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి మంచి మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్ళి నేర్చుకోవచ్చు కదా సంగీతం. క్యూట్గా ఉంది నీ వాయిస్, ఇంకా బాగుంటుంది చక్కగా. నీ వాయిస్ నుంచి గమకాలు అవన్నీ వినిపిస్తుంటే సరిగమలు అవన్నీ కూడా ఇంకా బాగుంటుంది కదా, ట్రై చేయొచ్చు కదా పుష్ప. ఎవరు పంపియరక్క అట్లా ఎవరు పంపిరా? ఏం లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయి, నేర్చుకో, బాగుంటుంది. అదర్వైజ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇలా కూడా నేర్చుకోవచ్చు, మంచి మంచి పాటలన్నీ నేర్చుకొని చక్కగా నువ్వు స్టేజెస్ మీద పాడొచ్చు, ఇంట్లో కూడా పాడి వినిపించవచ్చు. ఇలా మాకు కూడా కాల్ చేసి అప్పుడప్పుడు క్యూట్గా పాడి వినిపించవచ్చు. ఎనీవేస్ పుష్ప, నైస్ టాకింగ్ టు యూ, బాయ్. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతుంది? సాయమృత అక్క. సాయమృత, సిస్టర్స్ మీరంతా మొత్తం అక్కడక్కడే ఉండి అందరు అనుకొని చేస్తున్నారు కదా? లేదక్క, అలా ఏం లేదా? హలో, చెప్పు అమృత. నేను పొడుపు కథ వేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా పొడుపు కథలేనా? మొత్తం మీరు కాల్ చేసినప్పుడల్లా నాకే ఫుల్ ఎగ్జామ్ లాగా అయిపోతుంది, నేను ఆలోచించి. రైట్, ఒకటా రెండా? ఒక్కటేనా? సరే అడుగు. అక్క అంగడికి పోదాంరా, చెల్లెలా చేనికి పోదాంరా, బూబు బువ్వ తిందాంరా. ఇది పొడుపు కథేనా? అవునక్క. ఏంటి అక్క అంగడికి పోదాంరా, చెల్లెలా చేనికి పోదాంరా, బూబు బువ్వ తిందాంరా. దీనిలో అందరూ రా అనే చెప్తూ ఉన్నారు. దీనిలో ఎట్లా, ఏ రకంగా పొడుపు కథ కింద తీసుకోవాలి చెప్పు, ఏమన్నా హింట్ ఇవ్వు, పోనీ ట్రై చేస్తా. అక్క అంగడికి అంటే మార్కెట్ కి. ఏంట్రా? డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం. డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం. అక్క అంగడికి వెళ్దాం అంటే మార్కెట్ కి, చెల్లి చేనుకి. అంటే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ దా, అంటే వెహికల్ అట్లానా? ఏం లేదక్క. వెహికల్ కూడా కదా. బువ్వు బువ్వ తిందాం దానా, ఫుడ్ రైసా? ఆహా కాదక్క. ఇంకొక హింట్. చెల్లెలా చేనికి పోదాం అంటే ఇప్పుడు మనం ఎక్కడికల్లా వెళ్ళాలంటే అది లేకుండా వెళ్ళలేం. నేను అదే కదా ఇందాకన్నాను, ట్రాన్స్పోర్టేషన్ అని. అంటే వెహికల్ ఏదని, అది లేకుండా వెళ్ళలేమా? ఏమై ఉండొచ్చబ్బా. అంతేనా ఇంకా హింట్? అంతే అక్క. డైలీ మనం యూజ్ చేస్తాము, అది లేకుండా వెళ్ళలేం. అవునక్క. ఏమై ఉండొచ్చు? మన బాడీలో ఉంటుందా? లేదక్క. సరే, అది మనం కొనుక్కుంటాం కూడా. అది మనం కొనుక్కుంటాం కూడానా? ఫుడ్? ఆహా, ఫుడ్ కాదు, ధాన్యం కాదు, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ కాదు, ఇంకేమై ఉండొచ్చు? సరే అమృత, నువ్వే ఆన్సర్ రివీల్ చేసేసాయి. అక్క అంగడికి పోదాం రా అంటే డబ్బులు. ఓకే, మనీ అని నాకు కూడా వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. చెల్లెలా చేనికి పోదాం రా అంటే చెప్పులు.
నువ్వు మొత్తం ఒక్క పొడుపు కదని చెప్పేసి మూడు మూడు కలిపి ఒక దానిలోనే అడిగేస్తే నిన్ను మూడిటికి సింక్ అయ్యేలాగా ఆన్సర్ ఏముంటుందని ఆలోచిస్తున్నా. ఇది తూచి నేను ఒప్పుకోను. అది మొత్తం ఒక్కటే పొడుపు కథనే. ఎట్లా అవుతుంది? హౌ? నువ్వు చెప్పు. అక్క అంగడికి అనేది మనీ చెప్పావు, చెల్లెలు చేను కంటే ఏంటి ఆన్సర్? చెప్పులు అని చెప్పావు. ఇంకొకటి బుబ్బు బువ్వ తిందాం రా అంటే ఏంటది? ఈగలు. ఈగలా? బూబు బువ్వ తిందాం అంటే ఈగ. యు మీన్ ఈగ? అది చూసావా? నువ్వు ఒకటన్నా పొడుపు కదా, ఆన్సర్స్ 3 వచ్చాయి చూడు. ఏమో అక్క, మాకైతే బుక్ లో వచ్చింది. ఓకే, సో అట్లా నన్ను అడిగేసి కన్ఫ్యూజ్ చేసేసావు అనమాట. మరి నువ్వు కూడా అడగాలి కదా, ఏంటి ఇట్లా వచ్చింది, పొడుపు కదా ఒకటని చెప్పారు, ఆన్సర్స్ ఏవో 3 ఉన్నాయని. బట్ ఎనీవేస్, కానీ కొంచెం ట్విస్టింగ్ గా ఉన్నా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఆన్సర్ వచ్చేసరికి నేను ఒక్కటే ఆన్సర్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నా. బట్ ఎండ్లో చూసుకున్నట్లయితే మూడు డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ అమృత. ఇలానే కాల్ చేస్తూ ఉండు, అప్పుడప్పుడు ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ కూడా ఉండు. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో. మొత్తం ఈ రోజు మొత్తం నన్ను కన్ఫ్యూజ్ చేద్దామనే మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు, నాకు అర్థమైపోయింది. శివమణి చెప్పు. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ అక్క. వెరీ గుడ్ మార్నింగ్. సో నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు? పొడుపు కదా? పొడుపు కదా, కర్ర గాని కర్ర. జీలకర్ర. ఆకు గాని అక్క. ఏంటది? ఆకు గాని ఆకు. ఆకు కాని ఆకు. కరివేపాక, తమలపాక, అవి 2 ఆకులే కదా. ఓ వావ్, సూపర్. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, అయిపోయాయా ఈ రోజుకి? ఇంకొకటి కూడా ఉందా? పాట పాడతానక్క. ఓకే, కమాన్ పాడు. దేవుడని నేనంటే శివస్వరనే శివకంటారు, శివయ్య శివయ్య శివయ్య. శివుడే దేవుడని నేనంటే మామూలా అడిస్తారని నేనంటారు, అంతేనక్క. శివమణి, నువ్వు అసలు ఏం పాడావు? ఇంత కూడా వినిపించలేదు తెలుసా. నువ్వు ఫోన్ కంప్లీట్ గా పక్కన దూరంగా పెట్టేసి పాడావు. మళ్ళీ పాడానక్క. పాడు మరి, వినిపించేలాగా పాడాలి కదా, అర్థమయ్యేలాగా. శివుడే దేవుడని నేనంటే శివసరనే చేయొద్దంటారు, శివయ్య 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 మాయా. దేవుడని నేనంటే పాములాడుతుందని నిన్నంటారు, పాములాగారని నిన్నంటారు, అంతేనక్క. నువ్వు మరి అంత తక్కువ నేర్చుకున్నావు? ఓన్లీ 2 లైన్స్ నేర్చుకున్నావా సాంగ్? మళ్ళీ నేర్చుకొని పాడతాలే. మళ్ళీ నేర్చుకున్నా? మరి మినిమం ఒక 4 లైన్స్ అన్నా నేర్చుకొని పాడాలి కదా. మరి ఇన్ షార్ట్ గా ఏదో అట్లా హింట్ ఇచ్చి ఇట్లా వదిలేసినట్టుగా ఉంది సాంగ్. ఈసారి మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక హాఫ్ అన్నా నేర్చుకొని పాడు. ఓకే రైట్, నైస్ టాకింగ్ టు యూ శివమణి. రైట్, చూసారు కదా అసలు ఒక్కొక్కళ్ళు వీళ్ళలో టాలెంట్స్ మామూలుగా లేవు. ఎన్ని నాకే ఏమంటారు, మనం అసలు ఏంటి ఆ పొడుపు కదా ఏంటి అని చెప్పి ఆలోచించుకునేంత ఇదిగా వీళ్ళు అడిగేస్తూ ఉన్నారు. పిల్లలు చాలా చాలా షార్ప్గా ఉన్నారు. రైట్, మనం టాపిక్ గురించి కూడా మాట్లాడుకోబోయే ముందు విషెస్ కూడా చెప్దాం. ఈరోజు ఒక ప్రముఖ నటి పుట్టినరోజు, తను రాధికా పండిట్. ఈవిడ నటి అండ్ అలాగే ప్రధానంగా ఈవిడ కన్నడ చిత్రాల్లో వర్క్ చేశారు. అండ్ పండిట్ 3 ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ 3 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అండ్ ఒక కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్ మరియు ఒక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ కూడా ఈవిడ గెలుచుకోవడం జరిగిందనమాట. సో రాధికా పండిట్ ఇంకా మరిన్ని మంచి మంచి మూవీస్లో యాక్ట్ చేయాలని, అలాగే ప్రేక్షకుల్ని మెప్పించాలని కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మనం మాట్లాడుకున్నాం యాక్చువల్లీ కంపారిజన్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి దానికి కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే మనం చేసే వర్క్, మనం మాట్లాడే విధానము, మన హ్యాబిట్స్, ప్రతి విషయంలో కూడా కంపారిజన్ అనేది ఉంటుంది. పక్క వాళ్ళతో పోల్చడము, వేరే వాళ్ళతో పోల్చడం, లేకపోతే బాగా సెటిల్ అయిన వాళ్ళతోనూ, బాగా చదువుతున్న వాళ్ళతోనూ, జాబ్ పరంగా, ఇట్లా ప్రతి విషయంలో కూడా కంపారిజన్ అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల నేను చెప్తున్నా కదా,
కొన్ని సందర్భాల్లో ఓకే అంటే మనం ఒక పుషప్ లాగా అనిపించి రైట్ మనం కూడా బాగా చేయాలి పాజిటివ్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికైతే ఓకే కానీ బట్ అదే పనిగా మనం కంపారిజన్స్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ పని మీద కానీ లేకపోతే ఇంకా మనం ఇంతేనేమో ఇలానేనేమో అనుకొని చెప్పేసేసి వాళ్ళే చాలా లో అయిపోతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో చేసే పనిలో కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా పోతూ ఉంటుంది అండ్ చాలా ఇబ్బంది అయితే మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి కంపారిజన్ అనేది నా వరకు నేను చెప్పేది ఏంటంటే హెల్దీ వేలో కంపేర్ చేయటం అది ఎప్పుడో ఒక్కసారి వన్స్ ఇన్ ఏ వైల్ లాగా ఎప్పుడో ఒక్కసారి చేయడం అనేది ఓకే ఇన్ ఏ హెల్దీ వేలో. అలా కాకుండా కంపారిజన్స్ అనేవి ఎప్పుడు ప్రతిసారి మనం అట్లా గుచ్చి ఏదో అంటే ఎదుటి వాళ్ళని మనం పాయింట్అవుట్ చేస్తున్నట్టు ఉంటుంది. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరినన్నా కానీ. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి కంపారిజన్స్ అనేవి చాలా కష్టమని నేను చెప్తూ ఉన్నాను. రైట్, ఇంకా మనం మాట్లాడుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం గారు, నమస్తే. వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్ అండి. రైట్, సో టాపిక్ గురించి మాట్లాడతారా మరి? తప్పకుండా. హలో, ఇప్పుడు కంపారిజన్ చేసుకోవడం మంచిది అనుకో, అయితే ఎక్కువ పదే చేస్తే అవతల వాడికి తీసుకొస్తుంది. ఏదంటే మనం వాళ్ళని చూసి నేర్చుకో, ఈయన చూసి నేర్చుకో, అవతల వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్తా ఉంటే అది కొద్దిగా ఎడతాలు చేసినట్టు ఉంటుంది. అవును, అందుకని ఎప్పటికైనా అది సంతోషంగా హ్యాపీగా చెప్తే పర్వాలేదు, కానీ అది కొట్టినట్టు తిట్టినట్టు మాట్లాడితే అవతల వాడికి ఇంకా డిస్కరేజ్ అవుతుంది, ఎంకరేజ్ కాదు, లోపలికి కుంచుకుపోతాడు. దానివల్ల అతనికి చాలా ఇబ్బంది అవుతుంది. రైట్, చాలా చక్కగా చెప్పారు. మనస్తాపానికి లోని ఆఖరికి ఆత్మహత్య కూడా దారితీస్తుంది. రైట్, ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే కంపారిజన్స్ అనేవి చాలా హెల్దీ వేలో ఎప్పుడో ఒకసారి ఉండాలి తప్ప సో అదే పనిగా అయితే ఎవరిని కంపారిజన్స్ చేస్తూ ఉండడం అనేది చేయకూడదు. రైట్, నైస్ టాకింగ్ టు యూ వెంకటేశ్వర్లు గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అక్క, నేను సాయి హర్షిత. సాయి అమృత అయిపోయింది, నెక్స్ట్ సాయి హర్షిత. సో హర్షిత, నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు ఈరోజు? పొడుపు కదా. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ. వడ్డిస్తుందా? ఇది యాక్చువల్లీ నేను విన్నట్టే ఉంది, బట్ కానీ హింట్ ఇవ్వా? హింట్ ఎనిమల్స్ లో ఒక ఇన్సెక్ట్స్ లో. ఓకే, ఇన్సెక్ట్స్ లో ఉంటుంది. గొలుసుల బొమ్మ యాక్చువల్లీ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అంటే నాకు తెలిసి అంటే బల్లి ఇలాంటివి అయితే బల్లి అది గొలుసులతో లాగా ఏమి ఉండదు కదా. ఇంకేముంది ఇన్సెక్ట్స్ లో? వచ్చిపోయే వారికి వడ్డించి అంటే దాన్ని టచ్ చేస్తే ఐ థింక్ తేలు. కరెక్ట్ ఆన్సర్ అక్క. కానీ అది గోడ మీద ఉంటుందా? కింద కదా పాకేది. గోడ మీద కూడా ఉంటది అక్క. గోడ మీద కూడా ఉంటుందా? ఉంటుంది అక్క. సో వచ్చిపోయే వారికి వడ్డిస్తూ ఉంటుంది అనమాట. అంతేనా? ఒక్కటేనా పొడుపు కదా? ఇంకా ఇట్స్ ఓకే. సో ఈ రోజుకైతే ఒక్కటే ప్రిపేర్ అయ్యే, ఒక్కటే అనుకున్నా అడుగుదామని, అంతేనా? లేదు, ఇంకొకటి కూడా చెప్తాక. ఇంకొకటి కూడా ఉందా? త్వరగా. నల్లని గుర్రం, తెల్లని ప్రయాణికుడు. వాళ్ళున్న చోట ఎవరు పస్తులుండరు, ఒకరు ఎక్కితే ఒకరు దిగుతారు. నల్లని గుర్రం, తెల్లని ప్రయాణికుడు. తెల్లని ప్రయాణికుడు, వాళ్ళున్న చోట ఎవరు పస్తులుండరు. వాళ్ళున్న చోట ఎవరు పస్తులుండరా? హింట్ ప్రతి ఇంట్లో ఉంటుందా? వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటుందా? ఏంటబ్బా అది? చీమ, షుగరా అన్న డౌట్ వస్తుంది కానీ బట్ కానీ రెండు రిలేట్ అవ్వట్లేదు. సరే, నువ్వే ఆన్సర్ రివీల్ చేసేయ్. రేపు చెప్పాక. రేపు చెప్తాను. ఎందుకు సస్పెన్సా ఇప్పుడు? సో ఈ రోజంతా నేను బాగా ఆలోచించి రేపటికి ఆన్సర్ సరే
ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా రేపు కాల్ చేసి ఆన్సర్ చెప్పాలి మరి. ఓకే అక్క. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. సో చూసారు కదా, అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళవి పొడుపు కథలు. బట్ కొన్నిసార్లు ఆన్సర్ ఒకటే ఉంటుంది, కొన్ని టైమ్స్ మరి 2-3 కలిపి ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఆలోచించాల్సిందే. బట్ రేపటికల్లా ఖచ్చితంగా నేను క్రాక్ చేస్తాను, బ్రేక్ చేస్తాను అసలు ఇదేంటి ఆన్సర్ అనేది. రైట్, నేను చెప్తూ ఉన్నా కదా, కంపారిజన్స్ గురించి కూడా చెప్తూ ఉన్నాం. పాజిటివ్ వేలో చెప్పుకోవాలి. కంపారిజన్ అనేది చాలా పాజిటివ్గా హెల్దీగా ఉండాలి తప్ప ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని. ఇందాక వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పినట్లుగా చెప్పాను కదా, డిప్రెస్ అయిపోవటం, ఇంకా బాగా బాధపడిపోవడం, మరి నేనేం చేయలేనేమో, నేను ఇంతేనేమో అని చెప్పేసి ఫీల్ అవడం అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువగా పిల్లల విషయంలో పేరెంట్స్ అనేది కంపారిజన్ చాలా చేస్తూ ఉంటారు. చూడు తను బాగా క్లాస్ టాపర్ అయ్యాడు, స్కోర్ చూడు ఇంత చేశాడు, అంత చేశాడు, అండ్ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఎప్పుడు ఫస్ట్ వస్తున్నాడు, ఇలా చెప్తూ ఉంటారు. సో దానివల్ల పిల్లలు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అరే ఎప్పుడు చూసినా పేరెంట్స్ ఇలానే అంటూ ఉన్నారు అని చెప్పేసి. బట్ ఆ చెప్పే విధానం అనేది కొంచెం హెల్దీ వేలో చూడు, అంటే ఇంకొంచెం పాజిటివ్గా, పిల్లలు కాబట్టి చాలా సున్నితంగా మనసు ఉంటుంది కాబట్టి, సో వాళ్ళతో డీల్ చేసేటప్పుడు, వాళ్ళతో చెప్పేటప్పుడు చాలా సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు బాధపడకుండా కనుక పేరెంట్స్ చెప్తూ ఉన్నట్లయితే కనుక, నేను చెప్పినట్టు హెల్దీ వేలో కనుక కంపారిజన్ అని చెప్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా తెలుసుకొని ఇంకొంచెం పుషప్ అయి బాగా చదవడానికి అనేది ప్రయత్నిస్తూ ఉంటారనమాట. రైట్, ఇంకా మనం మాట్లాడుకోబోయే ముందు విషెస్ కూడా చెప్దాం. ఈరోజు అనుష గారిది పుట్టినరోజు అనమాట. సో పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న రామవరంకి చెందిన పోతంశెట్టి అనుష గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సో అనుష ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. రైట్, అలాగే ఈరోజు చంద్రబాబు గారిది కూడా పుట్టినరోజు. పిఎంసికి విశేష సేవలు అందించిన చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు భార్య జయలక్ష్మి, కుమారుడు హరీష్ బాబు, కోడలు కావ్యశ్రీ, మనవరాలు హెత్విక, కుమారుడు నిరంజన్ కుమార్, బంధుమిత్రులు. సో చంద్రబాబు గారు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. రైట్, చూసారు కదా, ఈ రోజు కూడా మనం బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పుకున్నాం. సో మీరు కూడా మై డియర్ పిఎంసి తరపున మీకు ఇష్టమైన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి విషెస్ చెప్పాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 8977007401, 8977007402. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఇష్టమైన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీగా మై డియర్ పిఎంసి తరపున విషెస్ అయితే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ పిఎంసి. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్. బాయ్.